మళ్ళీ బయటకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఆన్ చేసుకోవడం. కొంతమందికి ఆన్ చేయడం వచ్చి కానీ ఆఫ్ చేయడం రావాలి. పక్కన వాళ్ళు సహాయం చేసుకుని ఆఫ్ చేయడం. దాంతో పాటు మనం జీవితంలో నేను నేర్చుకున్నది నేను పైకి రావడానికి ప్రధాన కారణమైన విషయాలు మిగతా యువతరం రాజకీయ నాయకులతో ప్రజాప్రతినిధులతో నేను కాస్త వాళ్ళతో ముచ్చరించుకోవాల్సిన విషయం ఏంటంటే నేను మామూలు పనులు ఉంటాను. మా ఇంట్లో ఎవరు చదువుకోవాలి 10వ తరగతి పైన నేను చిన్నప్పుడు మొదట 10 కిలోమీటర్లు తర్వాత 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఢిల్లీ పడి మా బడిలో అప్పుడు సైన్స్ బోర్డు కూడా సరిగా లేదు. ఇసుకలో రాయించేవాడు మ్యాథ్స్ కాదు. ప్రభావ విభవ విపత్తి అంగీల శాస్త్రి ఒక అన్ని నక్షత్రాలు రాయించేవాడు. ఇప్పుడు నక్షత్రాలు ఎవరికి వెళ్ళదు. వాళ్ళ నక్షత్రం వాడు చదువు అసలు నక్షత్రాలు కాదు, మూడు నక్షత్రాలు వాడు. ఆ తర్వాత నేను బస్ ఎక్కి నదులు పోయి చదువుకొని తర్వాత విశాఖపట్నం వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రం చదువుకొని ఆ తర్వాత వకీలుగా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను. గౌరవ న్యాయమూర్తి బహుశా నిర్మల శాస్త్రం చేయవాడు కాకపోతే న్యాయవాడు. మా అమ్మ నా 13లో నిర్మల చనిపోయింది. సంవత్సరం గేదె పడిస్తే ఈ పక్కన చూద్దామని నన్ను కింద పడేస్తాను. మా పెద్దవాళ్ళని చెప్పి నేను మా అమ్మను కూడా మీరు దురదృష్టం నాకు కలిసి రాని విషయం మీకు ఉంటే ఏ కూడా లేదు. మా అమ్మను కూడా ఎక్కువ మా అమ్మ మా అమ్మాయి పెద్ద వకీలు కావాలని అందరితో చెప్తుంటే 3 కాబట్టి నాకు తర్వాత చెప్పారు. అందుకే అమ్మ కోసం నేను లా చదువుకుంటూ ప్రాక్టీస్ చేద్దామని చౌదరి గారు కొంత ప్రముఖ న్యాయవాది చెప్పారు. ఆయన దగ్గర ఎన్నో ఇచ్చే ఆ ప్రాక్టీస్ చేసే అవకాశం నాకు ఇందిరాగాంధీ గారు కూడా ఎమర్జెన్సీ పెట్టారు. ఆ ఎమర్జెన్సీలు లక్షలాది మంది జీవులు రాజకీయ వాళ్ళు నన్ను కూడా జైలు ఏం చేసామంటే ఇంటర్వ్యూనా ఆంధ్రప్రదేశ్కి అది మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ వీసా చట్టం కింద జైల్లో పెట్టారు. 17 నెలల పాటు ఆ జైల్లో పెట్టించారు. దాంతో చెప్పండి ధన్యవాదాలు చెప్పాలి. ఆ జైల్లో పెట్టుకుంటే మమ్మల్ని ఒత్తిడిగా ఉండేవాడిని. బయట రాగానే పార్లమెంట్ సీట్ నాకు 77లో పోటీ ఇక్కడ ఇచ్చారు. నేను ఆశ్చర్యంగా నేను పార్టీ మెంబర్ కాదు, రాజకీయం అనుకోదు. నాకు ఎంపీడీ ఏంటంటే అప్పుడు జయప్రకాష్ నాయుడు గారు చెప్పారు ప్రతి రాష్ట్రంలో ఒక విద్యార్థికి 3 పెట్టేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో నిరవల్ సంజయ్ రెడ్డి గారు, కిరణ్ స్వామి గారు, గౌతమ్ రసన్ గారు, దూపడి ఇంద్రన్ గారు వీళ్ళంతా సమావేశమై ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థులుగా అవకాశాలు నాకు ఒంగోలు పాల్గొనడం ఇచ్చారు. అదే విధంగా రాజకీయ ప్రవేశం కలిగారు. ఆ తర్వాత 5 ఏళ్ళ గుర్తురాజ్యం ఆంధ్రప్రదేశ్లో నిరవల్ సంజయ్ గారు కూడా చేశారు. 42 కాంగ్రెస్ ఇచ్చింది. దేశమంతా కాంగ్రెస్ నుంచి పడిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిన కాంగ్రెస్ కొన్ని సీట్లు తీసుకుంది. అప్పుడు తర్వాత వెంటనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు నేను మళ్ళా అసెంబ్లీ నిర్ణయించాను. ఉదయం గెలిచాను మొదటిసారి, రెండోసారి మళ్ళా గెలిచాను. ఆ తర్వాత మూడోసారి ఎన్నికల్లో నియోజకవర్గం మారి కొద్దిపాటి కొంత తేడాతో కొంతమంది వెనుకోడుకోవడం వల్ల కొంతమంది మాట్లాడినాను. ఓడిపోయాడు. 4-5 ఓట్లు తేడా. ఓడిపోవడం వల్ల నాకు చాలా అద్భుతంగా వచ్చింది. గెలుచుంటే ఒకసారి ఇక్కడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా ఆంధ్ర రాజకీయంగా ఉండబడినారు. ఆ ఓడిపోవడంతో రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా, అఖిల భారత అధ్యక్షుడిగా ఉండేందుకు అవకాశం లభించింది. అందుకే నేను ప్రజలు గుర్తుపెట్టుకున్నాను.
నన్ను ఓడించిన ఆత్మకూరు ప్రజలు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఒక పుణ్యాన్ని ఢిల్లీ దాకా వెళ్ళాను, లేకపోతే ఇప్పుడే ఉండిపోయాను ఆత్మ రాజకీయాల్లో. నేను జీవితంలో అంచెలంచెలుగా ఇంటిగా పైకి రావడానికి నా చిన్నప్పుడు నేను కోట మీద రాసేవాడు పార్టీ గురించి. స్టూడెంట్ లీడర్గా ఉండి ఇయాల కాలేజీ విద్యార్థి సంఘ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను, తర్వాత అధ్యక్షుడిగా ఉన్నాను, విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను, యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆర్ఎల్ఏ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను, ఆర్ఎల్ఏ జనరల్ సెక్రటరీగా ఉన్నాను, స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆర్ఎల్ఏ ప్రెసిడెంట్గా ఉన్నాను, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నాను, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నాను, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నాను, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నాను. ఇలా అనేక అవకాశాలు ఉంటాయని అవన్నీ కూడా వెతుక్కుంటూ వచ్చాయి. నేను మొదటి నుంచి ఒకటి నమ్మిన సిద్ధాంతాలకు పట్టుకోవడం, రెండు నా మిత్రులు నాకు ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే రాజకీయం చేయగలిగాను. నేను రాజకీయాల్లో మీ అందరికి ఆశ్చర్యం చెప్తే నమ్మకానికి కూడా కుదరదు. నేను ఎమ్మెల్యేగా ఒకసారి చేసినప్పుడు, రెండోసారి చేసినప్పుడు ₹1 కూడా ఖర్చు పెట్టాను, రూపాయి. అది కాక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన డబ్బులు నాకు మిగిలిపోయింది. ఆ డబ్బులు మిగిలిపోతే ఏపీ స్టేట్ ఆఫీస్కి ఇచ్చాను, రెండోసారి చేసినప్పుడు పార్టీ ఇచ్చాను, మిగిలిపోతే ఎన్నికల్లో మొదటిసారి నేరుగా నేను కాంగ్రెస్ మొదలుపెట్టించేవాడిని. ఏమంటే సీఎం దాన్ని ప్రభావం కావాలి, నన్ను ఎలాగైనా ఓడించాలని ఇందిరాగాంధీ తీసుకొచ్చారు. ఉదయగిరి 10 వారాలు ఉదయగిరి అసలు 10,000 దాటి లేదు, సినిమా హాల్ లేదు, అలాంటి ప్రదేశాలు అయినా గెలిపించారు. రెండోసారి ఎన్టీ రామారావు గారు ప్రపంచంలో అందరూ చాలా మంది భయపడ్డారు, నాకు రామారావు గారు గారు ఎక్కువగా ఉంది అని. రామారావు గారు కూడా కబుర్లు చేశారు. వాళ్ళ విజయకులు దగ్గుబాటి శ్రీరామయ్య గారు ఏమనంటే, నాకు తెలవదు, రేపు మీ నియోజకవర్గంలో మీటింగ్ ఉందని. నేను మామూలుగా ఆయన రామారావు వేసినప్పటికీ ఏ నియోజకవర్గం ఎక్కడ ఏందని కూడా కొన్ని విషయాలు తెలవు. రామచంద్రరావు గారు తీర్చిచేట్లు, ఆయన సహకారం, ఆయన సమన్వయం, ఆయన అంతా కావాల్సిన విషయాలను సమకూర్చుకోవడం, వాటి వల్ల రామారావు గారు ఆయన విశేషమైన ఆకర్షణ కూడా ఈ విషయాలు ప్రాథమికంగా రామచంద్రరావు గారు సపోర్ట్. అప్పుడు ఆయన పుస్తకం పోటీ ఆయన నిలబడి ఎలక్షన్ పార్టీ వస్తుంటే నా కార్యక్రమం నా నియోజకవర్గం విజయపూర్లో ఉంది.